హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి బర్త్డే బ్యానర్ ఫోటో ఎడిటింగ్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఫోటో ఎడిటింగ్ చేస్తున్నాను. సో ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి పిఎస్సిసి అప్లికేషన్ అండ్ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్స్తో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో నేను బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటి త్రూ డౌన్లోడ్ చేసుకొని ఒకటే ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకోండి. సో దట్ మనకు ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను హెచ్డి బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నా. సో మీరు కూడా ఇదే బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, వేరేది ఏది తీసుకోవద్దు. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో చూడండి, సింపుల్గా మనకు బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయిపోయింది. సో సిడిపి బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండాలంటే కొంచెం కలర్ఫుల్గా ఉండాలి. అండ్ దానితో పాటు కొంచెం వేరే వెరైటీగా, అంటే వేరే పిక్చర్స్ కనిపించేటట్టు, కొంచెం లైటింగ్ ఎక్కువ ఉండేటట్టు ఉండాలి. సో దానికోసం ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకుందాం. సో ఫస్ట్ రైట్ సైడ్లో కనిపిస్తున్న లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ లైటింగ్ పిఎన్జీ, హౌస్ పిఎన్జీ, సో కొంచెం ఇట్లా క్లమ్జీ ఉంటే అది స్క్రీన్ చేసేసేయాలి. సో ఫస్ట్ ఇది రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్, కార్ ఇవన్నీ కూడా ఈ లేయర్లోకి వచ్చేసినాయి. సో ఇది మనం చేయాల్సింది. సిడిపికి ఇట్లాంటి లుకింగ్ అయితే ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి నేను మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఈ పీపుల్ పిఎన్జీ, సో ఇది కూడా పక్కా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది కిందికి తీసుకురండి. కిందికి తీసుకొచ్చిన తర్వాత ఎక్స్ట్రాస్ ఉంది కదా, లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆన్ పెట్టేసుకొని ఇది కొంచెం పైకి అనేసేయండి. ఎందుకంటే కొంచెం పీపుల్ పైకి వరకు రావాలి. మళ్ళీ ఎక్స్ట్రాస్లో లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ పెట్టేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేయగానే సో చూడండి, పీపుల్ కొంచెం ఇట్లా చిన్నగా కనిపిస్తున్నారు కదా. ఇది లేయర్ సింబల్ క్లిక్ చేసి ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. మరీ ఎక్కువ డిక్రీజ్ చేయొద్దు. ఇది నేను ఆల్మోస్ట్ 58% వరకు పెట్టేసేస్తున్నా. 58%, ఇది చాలా ఎనఫ్. సో ఇది కూడా లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. సో నేను ఎంత పెట్టానో అంతే పెట్టేసేయండి, చేంజ్ చేయొద్దు. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఏంటంటే మీరు మీ పిఎన్జీ అనేది తీసుకోండి. సో హౌ టు క్రియేట్ పిఎన్జీ అండ్ డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, వీడియో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసేస్తే వీడియో వస్తుంది. దాని త్రూ మీరు హెచ్డి పిఎన్జీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, దట్ టు ఇన్ పిఎస్సిసి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పిఎన్జీ ఎట్లా తీసుకుంటారు అంటే హాఫ్ పిక్ తీసుకోండి, క్లారిటీ ఉన్న పిక్ తీసుకోండి, మంచి కలర్ఫుల్ ఉన్న పిక్ తీసుకోండి. సో ఫస్ట్ నేను పిక్ యాడ్ చేసేసా. సో యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్. సో ఫేడ్ టూల్లో ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డాట్ తీసుకొచ్చి కొంచెం ఇలా కిందికి పెట్టేసేయండి. అండ్ ఈ డాట్ ఇలా పైకి తీసుకెళ్ళండి. సో ఇక్కడ చూడండి, మనకు ఫేడింగ్ అయితే వచ్చేసింది. ఫేడింగ్ అంటే ఏం లేదు, కొంచెం ఎరేజ్ చేసినట్టు వస్తుంది అంతే. దాన్నే మనం ఫేడింగ్ అంటాం. సో ఇంకా కొంచెం కిందికి పెట్టేసేస్తున్నా. ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్. రైట్ క్లిక్ అండ్ మళ్ళీ యాడ్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఫేడ్ టూల్ తీసుకొని ఇది కొంచెం ఇటు క్రాస్లో పెట్టేసేయండి. సో ఈ ప్రాసెస్ పక్కా చేయాల్సిందే. ఇది ప్రాసెస్ చేస్తే మీకు కూడా ఫేడింగ్ టూల్ అలవాటు అయిపోతుంది. అండ్ ఈ టూల్ కూడా చాలా బాగుంటుంది, చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ మళ్ళీ యాడ్ సింబల్ మళ్ళీ ఫేడ్ టూల్, ఈ డాట్ ఇటు తీసుకురండి. సో ఇది చూడండి, ఇటు సైడ్కి కొంచెం ఆ షెట్ అనేది ఎరేజ్ చేసేయాలి. సో కొంచెం ఎరేజింగ్ అయితే ఉండాలి. సో దానికోసం నేను ఇటు సైడ్ కొంచెం ఫేడ్ చేసేస్తున్నాను, ఎందుకంటే అక్కడ మనకు ఇంకొక పిక్ వస్తుంది కాబట్టి. సో స్లైట్గా ఇట్లా పెట్టేసేయండి, ఎందుకంటే ఫేస్ అనేది ఫేడ్ కావద్దు, ఓన్లీ అక్కడ హ్యాండ్ మాత్రమే ఫేడ్ ఇవ్వాలి. సో రైట్ క్లిక్. సో ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా ఫేడింగ్ అయితే ఇచ్చేసేసాం. సో ఇంకా కొంచెం హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి కొంచెం కిందికి అంటున్నా. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఇంకొక పిక్ పిఎన్జీ అయితే తీసుకోండి. సో ఇది ఏంటంటే ఫుల్ పిక్ ఉండాలి, ఫుల్గా ఉండాలి. అండ్ ఎట్ సైడ్ చూసినా ఏం పర్లేదు. సో నేను ఫస్ట్ ఫ్లిప్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇట్ సైడ్ ఉంటే బాగుంటుంది. సో కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నా. సో సైజ్ డిక్రీజ్ చేసేసిన తర్వాత సో ఇది చూడండి, నేను ఇట్లా పెట్టేసేస్తున్నా. ఇంకా కొంచెం డిక్రీజ్ చేద్దాం. సో సైజు
నేను ఎట్లా ఏ సైజ్ అయితే పెడుతున్నానో అదే సైజ్ ట్రై చేయండి, ఎందుకంటే దానికి దీనికి ఈ సైజ్ అయితేనే మ్యాచ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సైజు. అండ్ ఇక్కడ చూడండి ఇది కొంచెం డల్గా ఉంది. సో పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ స్లైట్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా, సో దట్ కొంచెం తెల్లగా అవుతుంది పిక్ అనేది. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా తెల్లగా అయిపోయింది. సో ఇది జూమ్ చేసిన పిఎస్సిసిలో జూమ్ చేసినా కానీ మనకు బ్లర్ కాదు, అందుకే నేను ప్రతిసారి పిఎస్సిసి యూజ్ చేస్తూ ఉంటా. సో ఇప్పుడు కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఏంటంటే కింద మనము కింద మనము షాడో, ఈ పిక్కి కింద మనం షాడో ఇవ్వాలి, ఎందుకంటే ఇది మనకు గాల్లో నిల్చున్నట్టుంది కదా. సో కింద పర్ఫెక్ట్ షాడో ఇస్తే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది సైజ్ ఫుల్గా డిక్రీజ్ చేస్తున్నా. సో ఒక్క కాల్కి వచ్చేటట్టు పెట్టేసేయండి, సో సింగిల్ కాల్కి రావాలి. సో ఇట్లా వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇది కొంచెం లేయర్ సింబల్ క్లిక్ చేసి ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేయండి. అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ డూప్లికేట్ లేయర్. సో డూప్లికేట్ లేయర్ అంటే సేమ్ లేయర్ అనేది మళ్ళీ వస్తుంది. అండ్ సింబల్ ట్రాన్స్ఫార్మ్ ఇంకోటి తీసుకొచ్చి ఇటు పెట్టేసేయండి. సో సింపుల్, మీకు అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ రిపీట్ వేసుకోండి అది. సో ఇవి రెండు నేను ఒకటే ఫోల్డర్లోకి సేవ్ చేసి ఒకటే ఒక దానికి మర్జ్ డౌన్ చేసేసిన. సో ఇప్పుడు దీనిలో అయిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి స్ట్రోక్ ఇవ్వండి. అండ్ విడ్త్ కొంచెం ఇంక్రీజ్ చేయండి, సో దట్ మనకు చుట్టూ బార్డర్ అయితే వస్తుంది. సో బార్డర్తోనే మనకు మెయిన్ లుకింగ్ అనేది వస్తుంది. సో బార్డర్ పక్కా యాడ్ చేసుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. అట్ లాస్ట్ మనకు మిగిలింది లోగో. సో లోగో కూడా పక్కా యాడ్ చేసుకోవాలి. సో లోగో వచ్చేసి నేను ఇటు లెఫ్ట్ సైడ్ ఇటు పెట్టేసేస్తున్నా, ఇటు ఖాళీగా ఉంది కదా ప్లేస్. సో ఇక్కడ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. అండ్ ఇది నేను వైట్కి చేంజ్ చేసేస్తున్నా, పెన్సిల్ పక్కన ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ ఉంది కదా, సో ఇది టోటల్గా ఇలా ఇంక్రీజ్ చేసేస్తే వైటిష్గా అయిపోతుంది లోగో. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో కింద కనిపిస్తున్న షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసేయండి. గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో లైట్ రూమ్లో కూడా కొంచెం ఎడిట్ ఉంది. సో పిక్ అనేది లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 95% వరకు ఇంక్రీజ్ చేసేసిన. మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు నేను 63% వరకు ఇంక్రీజ్ చేసేసిన. షార్ప్నింగ్ ఇంక్రీజ్ చేస్తే పిక్ అనేది షార్ప్ అవుతుంది. మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు వచ్చేసి ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అవ్వడానికి. కాంట్రాస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేయండి, ఇది నేను ఆల్మోస్ట్ 57% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ కమింగ్ టు ద స్క్వేర్ సింబల్ టెక్స్చర్ ఇంక్రీజ్ చేస్తే, సో చూడండి పిక్ చూడండి మీకు చేంజెస్ కనిపిస్తుంది ఈజీగా. సో 79% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ క్లారిటీ స్లైట్గా ఇంక్రీజ్ చేయండి, మరీ ఎక్కువ ఇంక్రీజ్ చేయొద్దు. క్లారిటీ వచ్చేసి నేను 14% ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ విగ్నెట్ వచ్చేసి స్లైట్గా ఓన్లీ -21%. అండ్ ఫెదర్ ఫుల్గా ఇంక్రీజ్ చేయండి +100%. సో ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. హైలైట్స్ కొంచెం టచ్ చేసేస్తున్నా. సో అప్ టు నేను హైలైట్స్ వచ్చేసి 10% వరకు మాత్రమే ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి పిక్ అయితే పర్ఫెక్ట్ అయిపోయింది. సో దీనికి మనం టెక్స్ట్ అయితే ఇవ్వాలి. సో టెక్స్ట్కి షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేస్తున్నా. సో ఎక్స్పోర్ట్ చేసుకున్న పిక్ ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్లో మనం టెక్స్ట్ అయితే చూస్తాం. పిక్సెల్ ల్యాబ్లో టెక్స్ట్ ఎట్లా రాసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. ముందుగా పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఆటోమేటిక్గా ఇట్లనే కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏ మీద ఉంటుంది కదా, ఈ లేయర్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనే ఉంది కదా, ఫ్రమ్ గ్యాలరీ. సో ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసేస్తే మన రీసెంట్ ఇమేజెస్ చూపిస్తుంది. అందులో మీరు లైట్ రూమ్లో ఎడిట్ చేసుకున్న పిక్ ఇక్కడ నేను డైరెక్ట్ ఇంపోర్ట్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇక్కడ చూడండి స్టార్టింగ్గా మనకు న్యూ టెక్స్ట్ అని వచ్చేసింది కదా. సో న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఏ సింబల్ క్లిక్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే దీన్ని మనం ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ నేను హ్యాపీ బర్త్డే అని రాసేసి క్లిక్ ఆన్ డన్, ఓకే క్లిక్ చేసేయండి. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత సో ఫస్ట్ నేను సైజ్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. సో సైజ్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 36% పెట్టేసి, సో ఫస్ట్ టెక్స్ట్ చూడండి ఫాంట్ ఏబి అని ఉంది కదా, ఏబి అని క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకు సరిగ్గా చూడండి SF కార్టూనిస్ట్ అండ్ ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, ఇది మాత్రమే సూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్పేసింగ్ ఉంది కదా, స్పేసింగ్ వచ్చేసి 100% వరకు ఇంక్రీజ్ చేయండి. సో 100% ఇంక్రీజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి కొంచెం బయటికి వచ్చేసింది. సో కొంచెం బయటికి వచ్చేసింది కాబట్టి సైజ్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. సో సైజ్ సరిగ్గా చూడండి నేను ఆల్మోస్ట్
సో 32 ఎనఫ్, 32 పర్ఫెక్ట్గా సూట్ అయిపోయింది దీనికి. సో మీరు మీ సైజ్ కొంచెం చేంజ్ అయిపోతుంది, సో దాన్ని బట్టి మీరు సైజ్ అనేది పెట్టేసేయండి. సో పైన హ్యాపీ బర్త్డే అయితే సెట్ అయిపోయింది. సో అది పక్కకు పెట్టేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే ఇంకొక టెక్స్ట్ అయితే వచ్చేసింది కదా. సో మళ్ళీ ఎడిట్ ఆప్షన్, ఇప్పుడు మీరు మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో నేనైతే ఇక్కడ నా నేమ్ అయితే ఇచ్చేసేస్తున్నా, సురేష్ భోగా అని. క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు చూడండి ఫాంట్. సో ఫస్ట్ ఫాంట్కి వెళ్దాం. ఏబీ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను అమర్నాథ్ బోల్డ్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం కిందికి పెట్టేసి ఫస్ట్ నేను సైజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే సైజ్ ఫస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో సైజ్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 70 పెట్టేసేస్తున్నా. సో 70 పర్ఫెక్ట్, చాలా సరిపోయింది. కొంచెం ఇంక్రీజ్ చేసేద్దాం. ఓకే 76 పెట్టేసేస్తున్నా. అండ్ ఇది పర్ఫెక్ట్ మిడిల్లో పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు కలర్ జాగ్రత్తగా చూడండి. కలర్ సెలెక్ట్ చేసుకొని గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఈ లెఫ్ట్ సైడ్లో ఇది కనిపిస్తుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న కలర్ వచ్చేసి, సో మధ్యలో ఉన్న కలర్ అంటే వైట్, ఈ వైట్ మీద ఇక్కడ క్లిక్ చేసి కలర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ పింక్ కలర్ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఆర్ ఎల్స్ పింక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది లైట్ పింక్ కలర్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ ఉన్న కలర్ ఏం చేసేస్తారంటే మళ్ళీ కలర్ మీద సెలెక్ట్ చేసుకొని బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మన పిక్లో సేమ్ పింక్ బ్లూ కాంబినేషన్ ఉంది. సో అందుకే నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు చూడండి పింక్ బ్లూ కాంబినేషన్లో కలర్ అయితే వచ్చేసింది, గ్రేడియంట్ కలర్. ఓకే క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకు టెక్స్ట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. బట్ ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ అనేది కనిపించట్లేదు. సో కనిపించాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ స్ట్రోక్ ఉంది కదా, స్ట్రోక్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రోక్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఇచ్చేసేయండి, అంటే ఈ కలర్ మొత్తం ఇలా ఇంక్రీజ్ చేసేస్తే వైట్ కలర్ వచ్చేసేస్తుంది. రైట్ క్లిక్. అండ్ ఇక్కడ షాడో ఉంది కదా, సో షాడో కూడా ఆన్ చేసి ఇది కూడా మనము వైట్ కలర్ అయితే ఇచ్చేసేయాలి. సో వైట్ కలర్ ఆన్ చేసుకొని ఓకే క్లిక్ చేసి ఇది ఇంకొంచెం బ్లర్ రేడియస్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఆ టెక్స్ట్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా. సో అదొక ట్రిక్ అనమాట. సో మళ్ళీ న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇది కొంచెం కిందికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు నేను హ్యాపీ బర్త్డే అని మళ్ళీ టైప్ చేసేస్తున్నా. సో మళ్ళీ ఎందుకు టైప్ చేయాలంటే అది ఆ రూల్ అనమాట, రూల్ అని కాదు కానీ బాగుంటుంది. సో ఇట్లా 2 times పెట్టేసేస్తే బాగుంటుంది, ఎందుకంటే పైన దాని మీద అంత ఫోకస్ వెళ్ళదు, దానికోసమే. సో హ్యాపీ బర్త్డే అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ చూడండి, ఫాంట్ కొంచెం కిందికి వెళ్తే, సో నేను దీంట్లో ఉన్న ఫాంట్సే తీసుకుంటున్నాను, నేను కొత్త ఫాంట్స్ ఏం తీసుకోవట్లేదు. ఫ్యాన్సీలో గ్రాండ్ హోటల్ రెగ్యులర్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసి ఇది ఫాంట్ కలర్ చూడండి, కలర్ వచ్చేసి నేను సింపుల్గా వైట్ కలర్ తీసుకుంటున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ సైజ్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా, ఎందుకంటే మరీ ఎక్కువగా అయిపోయింది. సో ఇది కొంచెం ఇక్కడ పెట్టేసేయండి. సో కొంచెం ఆ పేరు మీద వచ్చేసేస్తే బాగుంటుంది. అండ్ కొంచెం కిందికి వెళ్తే షాడో అనేది ఆన్ చేసుకోండి. సో షాడో మాత్రమే ఆన్ చేసుకోండి, స్ట్రోక్ ఆన్ చేయొద్దు. సో బ్లర్ రేడియస్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి బాగుంది కదా. సో మళ్ళీ ఇక్కడ చూడండి పైన కనిపిస్తున్న లేయర్ సింబల్ క్లిక్ చేసి హ్యాపీ బర్త్డే అని ఉంది కదా కిందిది, ఇది పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి కాపీ క్లిక్ చేసేస్తే సేమ్ లేయర్ అనేది వస్తుంది. సో ఇది కిందికి తీసుకురండి. కిందికి తీసుకొచ్చిన తర్వాత సైజ్ కాదు స్పేసింగ్ కొంచెం డిక్రీజ్ చేసేద్దాం. సో స్పేసింగ్ కొంచెం డిక్రీజ్ చేసేసిన తర్వాత ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఏదైనా ఒక ట్యాగ్ లైన్ అయితే ఇచ్చేసుకోండి. సో నేను వచ్చేసి ఇక్కడ ఎడిటింగ్ లవర్ అని అయితే ఇస్తున్నాను, ఎందుకంటే మీకు ఏదన్నా ఒక ట్యాగ్ లైన్ మీకు నచ్చింది ఏదన్నా ఒకటి ఇచ్చేసేయండి, ఎందుకంటే మీకు సూట్ అయ్యేది. ఇంకా కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేద్దాం, ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోయింది. సో 28 ఈజ్ ఎనఫ్. అండ్ ఇది పర్ఫెక్ట్ ఇక్కడ పెట్టేసేయండి. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. అండ్ ఇంకా కొంచెం ఇది జరిపేసేద్దాం, కొంచెం స్పేసింగ్ కూడా ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది టోటల్ పిక్ అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ మీరు డేట్ కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ వీడికే సరిపోయింది. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి డైమెన్షన్స్ ఉంది కదా, డిఫాల్ట్ నుంచి అల్ట్రా పెట్టేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసేస్తే మనకు ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను, సో దట్ మీకు క్వాలిటీ అనేది అర్థమైపోతుంది.
సో చూడండి, ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ అయితే ఎక్కడ కూడా క్లారిటీ అయితే అస్సలు పోలేదు. లుకింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో ఇలాంటి ఎడిటింగ్ కంటెంట్ ఇంకా కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.